హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. మోహన్ బాబు గారి విద్యా సంస్థల మీద ఆయన విద్యార్థులు అలాగే వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు పెద్ద నిరసన తెలియజేస్తూ వస్తున్నారు. సో వేల మంది విద్యార్థులు ఇప్పుడు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇక్కడ మాకు సరైన పద్ధతులు లేవు, ఇక్కడ చాలా కఠినంగా కాస్త ఇబ్బందికరంగా నిరంకుశంగా ఉన్నాయి పరిస్థితులు అని చెప్పేసి విద్యార్థులు అయితే రోడ్డెక్కారు. ఎందుకు వీళ్ళు ఇలా రోడ్డెక్కాల్సి వచ్చింది, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అనేది గమనించి చూడాలి. మోహన్ బాబు గారు విద్యా సంస్థల విషయంలో ఆయన గొప్ప పేరైతే తెచ్చుకున్నాడు. ఒక నటుడిగానే కాకుండా విద్యా సంస్థలు నడిపిస్తున్న విద్యావేత్తగా ఆయనకు మంచి పేరుంది. ఆయన మొదట్లో శ్రీ విద్యానికేతన్ అని చెప్పేసి ఆయన ఒకటి తిరుపతిలో స్థాపించడము, ఆ తర్వాత అది తర్వాత యూనివర్సిటీ స్థాయికి ఎదిగి ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీగా ఉంది. సో ఇంత పెద్ద పేరు తెచ్చుకున్న యూనివర్సిటీలో వేల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. అయితే ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ లాంటిది ఏం కాదు, గీతమ్స్ ఈ టైప్లో అది ప్రైవేట్ యూనివర్సిటీ, ప్రైవేట్ క్యాంపస్. దాదాపు 100 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. గతంలో 1992లో ఈ విద్యానికేతన్ ఏర్పాటు చేసి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా దాన్ని చేసుకుంటూ వచ్చి ఇప్పుడు అనేక రకాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు కూడా దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మామూలుగా అయితే కొన్ని యూనివర్సిటీలు ఎలా ఉంటాయంటే కేవలం కొన్ని తరహాల ఎడ్యుకేషన్కి మాత్రం పరిమితం అవుతూ ఉంటాయి. ఇప్పుడు జేఎన్టీయూ అయితే కొన్ని రకాల ఒక టెక్నాలజీకి సంబంధించి ఆ సపరేట్ యూనివర్సిటీ ఉంది, అదేవిధంగా ఆర్ట్కి సంబంధించి ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి సపరేట్ యూనివర్సిటీ ఉంది. అలాగే ఇంకా నాగార్జున యూనివర్సిటీ ఇలాంటివి చూసుకుంటే అందులో ఇప్పుడు థియేటర్ ఆర్ట్స్ కానీ ఇటువంటి మొన్నటిదాకా లేవు. డ్యాన్స్ కానీ సంగీతం కానీ ఇటువంటివన్నీ కూడా ఈ మధ్య కాలంలో క్రాష్ కోర్సుల రూపంలో వాటిని కూడా తీసుకొచ్చారు నాగార్జున యూనివర్సిటీలో. నేను గత ఒక 6 నెలల క్రితమేమో వెళ్ళాను యూనివర్సిటీకి. అంటే నేను చదివిన యూనివర్సిటీ కాబట్టి వేరే కారణంతో వెళ్తే ఆ థియేటర్ ఆర్ట్స్కి సంబంధించినవి, ఆ థియేటర్ ప్లేకి సంబంధించిన కొన్ని కోర్సులు నేను అక్కడ చూసాను. మా ప్రొఫెసర్ గారే దానికి డీల్ చేస్తున్నారనమాట. వెళ్ళి అవన్నీ చూడడం జరిగింది, అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ని కలవడం జరిగింది. సో అట్లా కొత్తగా కొన్ని వచ్చాయి యూనివర్సిటీకి. అయితే ఏ యూనివర్సిటీ అయినా కొన్నింటిలోనే ఎక్కువ పాపులర్గా ఉంటుంది. అయితే మోహన్ బాబు గారి యూనివర్సిటీ వచ్చేసి దాదాపు 9 రకాల కేటగిరీస్లో కోర్సులు అందిస్తుంది. సో అంత వ్యాస్ట్గా అందించే యూనివర్సిటీలు చాలా తక్కువ. ఒక హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇటువంటివి మాత్రమే ఇంత వ్యాస్ట్గా కోర్సులు అందిస్తున్నాయి. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ అంత రేంజ్ సంపాదించుకున్నారు. అలాగే ఐ థింక్ 164 ర్యాంకో ఏమో ఉంది వీళ్ళకి ర్యాంక్లో కూడా, యూనివర్సిటీస్ ర్యాంక్లో కూడా. సో కొంతవరకు ఓకే, పర్వాలేదంటే కన్సిడర్ చేయదగిందే. ఇంకా న్యాక్ ర్యాంకింగ్ ఎంత ఉందో మనకి అందుబాటులో లేదు, ఎందుకంటే న్యాక్ యూనివర్సిటీలకి ర్యాంకులు ఇస్తూ వెళ్తుంటుంది కదా. సో ఇది మనకు పెద్ద అందుబాటులోకి రాలేదు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మోహన్ బాబు గారి యూనివర్సిటీకి మంచి పేరు ప్రఖ్యాతులు అయితే ఈ మధ్యకాలంలో వచ్చాయి. కాకపోతే దీంతో పాటే సమాంతరంగా విమర్శలు కూడా వచ్చాయి. ఈ విమర్శలే కొద్దిగా ఇబ్బందికరంగా తయారయ్యాయి. ఎందుకంటే మోహన్ బాబు గారు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ఆయన విద్యా సంస్థల గురించి మాట్లాడతారు. విద్యా సంస్థల ఈవెంట్లకి మెగాస్టార్ చిరంజీవి గారిని గొప్ప గొప్ప నటులను కూడా అక్కడికి తీసుకువెళ్ళి మాట్లాడించిన సందర్భాలు ఉన్నాయి. సో దానికంటూ ఒక స్టార్ స్టేటస్ తీసుకురావడానికి ఆయన చేయాల్సిన కృషి అంతా చేశారు. అయితే గతం నుంచి కూడా మోహన్ బాబు గారి ఇన్స్టిట్యూట్కి సంబంధించిన విద్యార్థులు గత 2-3 ఏళ్ల క్రితం కూడా వేరే నిరసనలు కూడా తెలియజేశారు, మాకు కఠినంగా ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు వచ్చిన వివాదం ఏంటంటే పేరెంట్స్ అసోసియేషన్, ఆ స్టూడెంట్స్ చదువుతున్నారు కదా వాళ్ళ పేరెంట్స్కి సంబంధించిన అసోసియేషన్ ఇప్పుడు ఒక కంప్లైంట్ అయితే చేస్తుంది. ఏంటంటే మా స్టూడెంట్స్, మా పిల్లల్ని వీళ్ళు నానా రకాలుగా హింస పెడుతున్నారు అని. ఏ విధంగా అంటే ఒకటొచ్చేసి ఇందులో ఫీజుల విషయం, ఇది పేరెంట్స్కే తలనొప్పి యాక్చువల్గా. సో ఫీజుల విషయంలో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అలాగే బిల్డింగ్ ఫీజు అనేది ప్రతి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వసూలు చేస్తూ ఉంటుంది, బిల్డింగ్ ఫీజు అనేది. సో ఇట్లా బిల్డింగ్ నిర్మాణం అని చెప్పేసి దానికి వసూలు చేస్తూ పోతుంటారు అనమాట. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆ వసూలు అనేవి సాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి 2 ఏళ్లకో 3 ఏళ్లకో లేకపోతే 4 ఏళ్లకో కోర్సు అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది వస్తూ ఉంటారు కదా. సో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కొత్త స్టూడెంటే కాబట్టి వాళ్ళ దగ్గర వసూలు చేయడం ఈజీనే అనే కోణంలో ఈ వసూలు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిజానికి బిల్డింగ్కి ఎంత ఖర్చు అవుతుందో దాని పరిధిలో వసూలు చేసి ఆగాలి, కానీ అలా జరగట్లేదు. రెండోది వచ్చేసి ఫీచర్ వసూలు కూడా అంట. అంటే ఫీచర్లు అంటే వీళ్ళకు వాళ్ళు ఇచ్చే ఫీచర్ ఏముంది, చదువు చెప్తారు బయటికి పంపిస్తారు. ఫీచర్లో ఈ ఇన్స్టిట్యూషన్ బాగుండటం కోసం ఇప్పుడు చదివే విద్యార్థులు ఫీజు కట్టడం అనేది ఇది ఏ రకమైన దోపిడీ, ఇటువంటిది జరుగుతుంది. ఇవన్నీ వాళ్ళ ఆరోపణలు, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. సో కాబట్టి మనం మాట్లాడుతున్నాం ఇది ఖచ్చితంగా ఇదే జరిగిందా లేదా అనేది వివరాలు ఇది కోర్టుకు వెళ్తే తప్ప తెలియదు, అప్పుడు మనం మాట్లాడదాం. ప్రస్తుతానికైతే ఇది పేరెంట్స్ వెర్షన్. దీంతోపాటు ఆ విద్యార్థులు కూడా, ఆ విద్యార్థులకి బస్ ఫీజు కడతారు. సో బస్ ఫీజు కట్టిన తర్వాత ఆ బస్సులో వీళ్ళు వెళ్ళాలి రావాలి, ఇంతవరకు బాగానే ఉంది. కానీ బస్సులో సీటు ఉండట్లేదు, నిలబడి వెళ్ళాల్సి వస్తుంది. నిలబడి ఎంత దూరం అని వెళ్తారు, ఎంతసేపు అని వెళ్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఫీజు అయితే కూర్చున్న వాళ్ళకి నిలబడ్డ వాళ్ళకి అందరికీ సమానంగా వసూలు చేస్తారు ఆ బస్సుకు సంబంధించి. కానీ కొంతమంది నిలబడి వెళ్ళాలి, కొంతమంది కూర్చొని వెళ్ళాలి. సో తక్కువ బస్సులతో నడిపిస్తున్నారు. సో ఇదొక యాంగిల్. దీంతోపాటు
ఆ విద్యార్థులు ఎవరైనా ప్రశ్నించినా లేకపోతే ఏదైనా అక్కడ ఇది చేసినా బౌన్సర్స్ని పెట్టి వాళ్ళని కొట్టిస్తారట. అసలు ఇది యూనివర్సిటీనా లేకపోతే ఇంకేమన్నానా? నిజానికి యూనివర్సిటీల్లో పెద్ద పెద్ద విద్యార్థి సంఘాలు ఉంటాయి, విద్యార్థి ఉద్యమాలు జరుగుతాయి, రాజకీయ చైతన్యం ఉంటుంది, లీడర్స్ తయారవుతారు. భవిష్యత్తు లీడర్స్ తయారయ్యే ఒక కర్మాగారం ఏదైనా ఉందంటే అది యూనివర్సిటీలే. నేను కూడా యూనివర్సిటీలో చదివినప్పుడు ఎస్ఎఫ్ఐలో చాలా ఉధృతంగా పనిచేసి ఆ తర్వాత నేను ఓన్గా అక్కడ కొన్ని రకాల యాక్టివిటీస్ ఉండేవన్నమాట యూనివర్సిటీలో. కులాలకు సంబంధించి వేరు వేరు కమిటీలు ఏర్పాటు చేసుకొని ఎవరి కులం స్టూడెంట్లు వాళ్ళు నడిపిస్తూ ఉండేవాళ్ళు. ఇది చాలా చిరాగ్గా ఉండేది. సో ఇది సరైనది కాదు అని చెప్పేసి ఇక మనం న్యూట్రల్గా ఉండడానికి కూడా స్కోప్ లేదు, ఏదో ఒక దాంట్లో జాయిన్ అయ్యి ఉండాలి. సో ఇలా కాదు, మనం న్యూట్రల్గా ఒక ఈ ఆర్గనైజేషనే ఫామ్ చేద్దామనే ప్రయత్నంలో నేను ఏం చేశానంటే న్యూట్రల్గా ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళను గ్రూప్గా చేసి ఈ క్యాస్ట్ ప్యానల్స్ తీసేయాలి అని చెప్పేసి నేను కొద్దిగా దాని మీద రైవలరీగా మారడము, తర్వాత కొద్దిగా వివాదాలు కూడా అయ్యాయి. సో ఇట్లా జరిగింది. అంటే ఇంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదంతా యూనివర్సిటీ అనేది లీడర్స్ని తయారు చేస్తుంది. అంతేగాని బౌన్సర్స్ని పెట్టి కొట్టిస్తే అణిగిమణిగి ఉన్నారంటే మరి వాళ్ళు కోళ్ళ ఫారాల్లో పెరుగుతున్న కోళ్ళ లేకపోతే యూనివర్సిటీ విద్యార్థుల? ఖచ్చితంగా దీని మీద విద్యార్థులే తిరగబడాలి. చేసేదేముంది? అసలు వాళ్ళెవరు రౌడీలాగా వచ్చి మీద పడ్డానికి? నిజానికి విద్యార్థులు తమ హక్కులు తాము కాపాడుకోగలగాలి. ఎక్కడ ఏ సమస్య వచ్చినా విద్యార్థుల సమస్యలు వస్తే గతంలో అయితే విద్యార్థి సంఘాలు రోడ్ల మీదకి వచ్చేసి గట్టిగా నినాదాలు చేసేవి. ఇప్పుడు ప్రభుత్వాలు ఏమైపోయినాయంటే చాలా దమనకాండ సాగిస్తూ ఉండటంతో ఈ విద్యార్థి సంఘాలు కూడా నిర్వీర్యమైపోయి ఎవరు వచ్చి బయటకు వచ్చి ఫలానా విద్యార్థుల సమస్య తీర్చండి అని అడగలేని పరిస్థితి తీసుకొచ్చారు. గట్టిగా ఎవరన్నా అడిగితే వాడి మీద అర్బన్ నక్సల్ అనే ముద్రలు కూడా వేస్తుంటారు. సో ఇంత దారుణంగా తయారైపోయింది వ్యవస్థ. సో ఇది సిచ్యువేషను. అయితే ఇక్కడ విద్యార్థులను అణచివేయడానికి వీళ్ళు పాటించే పద్ధతి ఏంటంటే ఈ పద్ధతి. సినిమా అనుకున్నారేమో మరి. సో ఇదొక యాంగిల్ అయితే, మరొక యాంగిల్ చూసుకుంటే వాళ్ళకు క్యాంటీన్ ఫుడ్ మామూలుగా ఏం చేస్తారు, ఇప్పుడు ఆ క్యాంటీన్లో మనం వెళ్తాం, కొనుక్కొని తింటాం, ఇదంతా ఓకే. రెండోది వచ్చేసి ఎవరైతే హాస్టల్లో ఉంటారో వాళ్ళు హాస్టల్ ఫుడ్ ఉంటుంది, సో అక్కడ తింటారు. కానీ డే స్కాలర్స్ క్యాంటీన్లో తినాల్సిందే, ఇక్కడ మేము పెట్టే ఫుడ్డే తినాలి, మీరు ఇంటి దగ్గర నుంచి ఏమీ తెచ్చుకోవద్దు అని చెప్పేసి వీళ్ళకు హుకుం జారీ చేశారు. మోహన్ బాబు గారి హుకుం అన్నమాట ఇది. సో ఇదెక్కడి రూలు? వాడు ఏం తినాలో ఏం తెచ్చుకోవాలో అసలు మీరెవరు చెప్పడానికి? ఒకటి తిండి మీద ఇంకొకరు పెత్తనం ఏంటి? అంటే క్యాంటీన్లో తింటే దానికి కూడా బిల్లు వసూలు చేయొచ్చు. డబ్బు డబ్బు డబ్బు, ఇక్కడ డబ్బు తప్ప మరేం కనపడటం లేదు ఈ రూల్స్లో. అలా ఉందన్నమాట. మామూలుగా అయితే సినిమా థియేటర్స్లోకి అయితే బయట నుంచి ఫుడ్ ఐటమ్స్ ఎలవ్ చేయమంటుంటారు, చేయరు కూడా. వాటర్ బాటిల్ తప్ప ఇంకేది ఎలవ్ చేయరు. సో అటువంటిది ఇక్కడ ఇది తీసుకొచ్చారు. నిజానికి దాని మీద కూడా కోర్టుకు వెళ్ళారు. నిజానికి సినిమా థియేటర్స్కి సంబంధించిన కూడా గత లాస్ట్ ఇయర్లోనే అనుకుంటా, ఐ థింక్ 22లో ఏమో, ఒక వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారనమాట కోర్టులో. సినిమా థియేటర్స్లో మేము ఎందుకు ఫుడ్ ఐటమ్ తీసుకెళ్ళకూడదు అని. దానికి కోర్టు వాదనలు జరిగిన తర్వాత కోర్టు పర్మిషన్ ఇచ్చేసింది. వాళ్ళకు నచ్చిన ఫుడ్ వాళ్ళు తెచ్చుకుంటారు, మీరెవరు ఆపడానికి అని చెప్పి. సో అంత చట్టాలు కూడా ఉన్నాయి మనకి. మరి ఇక్కడ పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది. నిజానికి ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్. నిజం చెప్పాలంటే వారి ఫుడ్ వాళ్ళు తెచ్చుకోనికుండా మీరు ఎక్కడే తినాలని బలవంత పెట్టడం, బౌన్సర్స్తో కొట్టించడం, ఇదంతా కూడా హ్యూమన్ రైట్స్ వైలేషన్. హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ కూడా చేయొచ్చు. సో ఇది ఇక్కడ జరుగుతున్న విషయం. సో ఇదొక యాంగిల్ అయితే, ఇవన్నీ కూడా వన్ బై వన్. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్లు గతంలో కూడా చూసాం. ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి విద్యార్థులు వాళ్ళకు రాలేదు అని చెప్పేసి మోహన్ బాబు గారే చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని తిట్టారు గతంలో. మాకు రాకుండా ఆపారు, మా దాని మీద కుట్ర జరుగుతుంది అని. అయితే వాళ్ళ మధ్య ఉన్న గొడవ కూడా మనందరికీ తెలిసిందే. ఫీజు రీయింబర్స్మెంట్ కాదు, నిజానికి అంతకు ముందే చంద్రబాబు గారి మీద ఈయన ఆరోపణలు చేశాడు మోహన్ బాబు గారు. హెరిటేజ్లో నాకు కూడా వాటా ఉంది కానీ నేను వదిలేసుకున్నాను. హెరిటేజ్ అని చంద్రబాబు గారు వారిదని తెలిసిందే, భువనేశ్వర్ గారు దానికి హెడ్గా ఉన్నారు. సో ఈ హెరిటేజ్లో నేను కూడా పెట్టుబడి పెట్టాను, మా ఇద్దరి వాటా అది, కానీ చంద్రబాబు గారు నైస్గా నన్ను అక్కడ నుంచి తరిమేశారు అని చెప్పేసి మోహన్ బాబు గారు గతంలో ఆరోపణలు చేశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా చేశారు, ఫీజు రీయింబర్స్మెంట్లు ఆపారని ఆ తర్వాత కూడా ఆరోపణలు చేసి దాని విషయంలో మళ్ళీ తిరిగి వెళ్ళి మోడీ గారిని కలిసి దీనికి ఏదో మొత్తానికి సెటిల్ చేసుకొని వచ్చారు. ఇప్పుడు కూడా వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదలైంది. నిజానికి మంచు విష్ణు గారి వైఫ్ కావచ్చు, వీళ్ళకి వైసీపీ నాయకులతోటి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబీకులు వైసీపీ నాయకులుగా ఉన్నారు. సో అటువంటి రాజకీయ సంబంధాలు ఉన్నాయి కాబట్టి జగన్ని 2-3 సార్లు పొగడ్డము, ఇటువంటి వైసీపీ తోటి ఆ కన్సర్న్ చూపిస్తూ వచ్చారు. ఆ టైంలో కూడా చంద్రబాబు మీద విమర్శలు చేసే అవకాశాన్ని ఎప్పుడూ మోహన్ బాబు గారు వదులుకోలేదు, అలా చేస్తూ వచ్చారు. అయితే వాటన్నిటికీ రిఫ్లెక్షన్గా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమే ఇలా ఇబ్బంది పెడుతుంది, విద్యార్థులను రెచ్చగొట్టింది వీళ్ళే అని చెప్పేసి మోహన్ బాబు గారు అలాగే ఆయన సంబంధించిన వ్యక్తులు ఆరోపణ చేస్తున్నారు. ప్రభుత్వాలు
ఖచ్చితంగా వాళ్ళ మీద ఈ ఏదైనా వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద దృష్టి పెడతాయి, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు రెడ్ బుక్ రాజకీయం నడుస్తుంది కదా, ఆ రెడ్ బుక్లో ఈయన పేరు కూడా ఉండుండొచ్చు, ఆ హిట్ లిస్ట్లో మోహన్ బాబు గారు అని ఉండొచ్చు. దాంట్లో మనం డౌట్ పడాల్సింది, పెద్దగా అనుమానించాల్సింది కూడా ఏం లేదు. అయితే ఇక్కడ జరిగేవన్నీ వాస్తవాలు కాదా అంటే మరి ఇది కూడా పేరెంట్స్ కంప్లైంట్, ఇది పేరెంట్స్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు, అది కూడా చూడాల్సిన అంశమే. ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన దీనికి ఏఐటీసీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా రెగ్యులేటరీ కమిటీ దానికి కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మోహన్ బాబు గారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? యూజీసీ పర్మిషన్లు ఉన్నాయి, యూజీసీ ఇది కూడా మోహన్ బాబు గారికి ఉంది ర్యాంకింగ్. కాబట్టి యూజీసీ మరి ఏమైనా రియాక్ట్ అవుతుందా, వాళ్ళ గ్రాంట్స్కి సంబంధించి కావచ్చు, మరి ఏదైనా చర్యలు ఏమైనా తీసుకుంటుందా, లేక పేరెంట్స్ డైరెక్ట్గా కోర్టుకు వెళ్తున్నారా, ఏంటో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్ అని క్లియర్గా కనిపిస్తుంది. చాలా పెద్ద విషయమే, చిన్నగా అనుకోవడానికి లేదు ఇది.